హాయ్ అండి. ఈ దీపావళికి స్వీట్ షాప్‌లో లాంటి స్వీట్‌ని ఇంట్లోనే తయారు చేసేయండి అందరూ. ఈ స్వీట్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా క్విక్‌గా కూడా అయిపోతుంది. జస్ట్ 20 మినిట్స్‌లో మనం ఈ స్వీట్‌ని చేసేయొచ్చు. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ శనగపిండి, అదే గ్లాస్‌తో 2 గ్లాసుల షుగర్, అదే గ్లాస్‌తో 2 గ్లాసుల ఆయిల్‌ని తీసి పక్కన పెట్టుకోండి. ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవేనండి. మనం 3 తీసుకొని చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. తర్వాత కడాయి పెట్టి ఆ షుగర్ని మనం వేసి ఆ షుగర్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. షుగర్ కరిగేంత వరకు అలా తిప్పుతూ ఉండండి. షుగర్ కనుక మీకు కరగకపోతే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా తిప్పుతూ చూసుకోండి. మనం పాకం స్టార్ట్ అవుతుంది కదండి, అవ్వాల్సిన అవసరం లేదు. పాకం స్టార్ట్ అయ్యే స్టేజ్లో మనం ఆ షుగర్లో ఈ శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలపాలి, ఉండలు అవి ఏమీ లేకుండా చాలా నీట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ సాఫ్ట్గా మంచిగా వస్తుంది. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అది అంటుకొని పోతుంది. చూడండి, అలా గుల్లగా రావడం స్టార్ట్ అయ్యాక కొంచెం కొంచెం మనం ముందుగా తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అలా యాడ్ చేసుకుంటూ బాగా తిప్పాలి. ఆ ఆయిల్ అయిపోయేంత వరకు కొంచెం ఒకేసారి ఆయిల్ వేయొద్దు, కొంచెం కొంచెం ఆయిల్ వేయండి. నేను తీసుకున్న ఆయిల్ని అయితే ఒక 5 టైమ్స్ అయితే వేసాను. అలా కొంచెం కొంచెం వేస్తూ బాగా తిప్పండి. చూడండి, మనకి దోసపిండి బాగా పులిస్తే ఎలా వస్తుందో అలా అయిపోయినాక ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని అందులో ఈ ముందుగా చేసుకున్నటువంటి మనం పిండిని వేసి నీట్గా అలా స్పూన్స్తో కొంచెం ప్రెస్ చేసినట్టు అన్నీ కట్ చేసి పెట్టాలి. చూడండి, కట్ చేసి పక్కన పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన ఉంచేయండి. డెకరేషన్ కోసం నేను కొన్ని పిస్తా పప్పులు పెట్టాను. ఆప్షనల్, మీ ఇష్టం. పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. చూడండి, 20 మినిట్స్ తర్వాత మనం చాక్తో మళ్ళీ కొంచెం చాక్తో అలా టచ్ చేస్తే అవి పక్కకు వచ్చేస్తాయి. చాలా క్విక్ అండ్ టేస్టీ స్వీట్ అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మ మాకు రెగ్యులర్గా చేసి ఇస్తూ ఉంటుంది ఇది. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.